హాయ్ ఎవ్రీవన్. మా మమ్మీ చనిపోయాక అన్నీ మమ్మీకి సంబంధించిన అన్నీ కూడా ఇలా సెల్ఫ్లో పెట్టేసి నీట్గా దాన్ని అయితే కవర్ చేసేసామండి. ఇప్పటికీ 4 కంప్లీట్ అయిపోయి 5 ఇయర్స్ నడుస్తుందేమో. బట్టలన్నీ కూడా అంటే గాలి అస్సలు వెళ్ళని వలన ఫుల్గా స్మెల్ వచ్చేస్తున్నాయి. ఇంకా అవన్నీ తీసేసి క్లీన్ చేద్దామని అయితే పట్టుకున్నాను. రోజుకి ఒక పని చేస్తూ ఉన్నాను కదా, దాంట్లో అయితే ఇది లాస్ట్ ఇయర్ మ్యాక్సిమం అన్నీ చేసేసాను. బట్ ఇదైతే వదిలేసానండి. ఇప్పుడు నేను చేస్తున్న మిగతా పనులన్నీ ఇంకా ఎవ్రీ మంత్ చేసుకుండేవి, బట్ డాడీ చేయలేరు కనుక అవి నేను మళ్ళీ చేస్తున్నాను. ఇవైతే చాలామంది నాకు అన్నారు, చెప్పులు పెట్టకూడదు, అలా చీరలు దాచి పెట్టకూడదు, అంటే గాజులు పెట్టకూడదు అని చాలా చెప్పేవారు. నేను ఎవరి మాట వినలేదండి. ఎలాగా ఒక 10-15 ఇయర్స్ అయితే ఎందుకులే ఇవన్నీ ఉంచడం, గుర్తుంటారు కదా అమ్మ అనేసి ఎలాగా పడేస్తాము. కానీ అప్పటి వరకైనా కొన్ని దాచిపెట్టుకోవాలని అయితే దాచిపెట్టుకున్నాను. దీనిదైతే ఫుల్ వీడియో నేను హైదరాబాద్ వచ్చాక మేబీ అప్లోడ్ చేస్తానేమో, ఎందుకంటే ఇక్కడ అస్సలు సిగ్నల్ అయితే ఉండట్లేదండి. దాని నెక్స్ట్ ఇది మా మమ్మీ గుజరాత్లో ఉండేటప్పుడు వేశారండి. చాలా వేశారు ఇట్లాంటి చమ్కీస్తో. ఇప్పుడంటే వెరైటీ అన్నీ వస్తున్నాయి. ఇవి వేసి 20 ఇయర్స్ అవుతుంది, ఇంకా అట్లానే ఉంటాయి, చెంకు చెదరకుండా ఉన్నాయండి. చాలామంది ఎంబ్రాయిడింగ్ స్టాండ్ ఉంటుంది కదా, అది తీసుకొని వేసేవారు, కొంతమంది ఏమో స్టిక్ చేసేవారు. బట్ మా మమ్మీ అవేమి లేకుండా డిజైన్తో క్లాత్ వస్తుంది, ఆ క్లాత్ని తీసుకొని చెమ్కీస్ అవి ఉన్నాయి కదా, అవి ఏదైతే వేశారో చిప్స్ లాంటివి అవి తీసుకొని దాని కలర్ థ్రెడ్ తీసుకొని ఓన్లీ స్టాండ్ లేకుండా హ్యాండ్స్తోనే అంత పర్ఫెక్ట్గా వేశారండి. నిజంగా గ్రేట్. అసలు చాలా ఇంట్రెస్ట్ ఆవిడకి. ఇంకా చాలా ఉండేవి వేసినవి, బట్ రిటైర్ అయిపోయాక ఒకటి అలా పోయాయండి. ఇవేంటంటే క్లాత్ మీలుగా చెమ్కీస్తో వేసాక దీన్ని ఒక వుడ్ స్టిక్ పైన స్టిక్ చేసి ఇచ్చేవారు అనమాట. అప్పుడు క్వార్టర్స్లో అంత ఇది ఒక ట్రెండ్ అనమాట. అందరూ వేస్తూనే ఉండేవారు. ఒక్కొక్కరి ఇంట్లో చాలా ఉండేవి. ఇప్పటికి కూడా మా దొడ్డమ్మల ఇంట్లో, పిన్ని వాళ్ళ ఇంట్లో, మామయ్యల ఇంట్లో ఒక రామచిలుక అని, పికాక్ అని, ఇలాంటి ఫ్లవర్స్ అని చాలా ఉంటాయండి మా మమ్మీ వేసినవి. మా డాడీ అన్నారు, ఎందుకు ఇంకా పడేదామా అనేసి. గుర్తుగా ఉంటాయి కదండి, పాడైపోతే ఎట్లనో పడేస్తాము. అంటే ఇలాంటివి చూస్తే అంటే హ్యాపీనెస్ అంతే, ఇంకేమీ కాదు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి మా మమ్మీవి. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటి వరకు అయితే నేను ఎప్పుడూ ఎవరితో ఏమీ షేర్ చేయలేదు. మరోలో కాదు, నా షార్ట్స్ని మళ్ళీ నేనే అగైన్ చూసుకుంటే అదొక తృప్తి. సో మా మమ్మీకి అయితే మంచి ఆర్ట్ ఉంది. అలానే డ్రాయింగ్ అయితే అస్సలు వేయలేరు, ముగ్గులు కూడా అస్సలు పెట్టలేరండి. బట్ ఆవిడకి ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు మాత్రం ఇవి అయితే చాలా బాగా వేస్తారు. మీకు నచ్చాయా? నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.